ఇప్పటి వరకు ఓ లెక్క, ఇక్కడి నుంచి ఒక లెక్క. ఒక్కొక్కటి కాదు, ట్రంప్ 100 మిసైల్స్ని ఒక్కసారి పంపించు, తట్టుకునే శక్తి ఉందో లేదో చూసుకుందామంటోంది ఇరాన్. ఇది నేనంటున్న మాట కాదు, ఏకంగా ఇరాన్ అంటున్న మాట. ఇంతవరకు మేము ప్రయోగించింది కేవలం పాత స్టాక్ మాత్రమే, ఇంకా అడ్వాన్స్డ్ స్టాక్ ఇప్పుడు రిలీజ్ చేస్తామంటూ చిటికలేసి మరీ సవాల్ చేస్తోంది ఇజ్రాయెల్ని, అమెరికాను. అంటే అర్థం చేసుకోవచ్చు, గేమ్ ప్లాన్ని చేంజ్ చేస్తుంది ఇరాన్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇరాన్ స్ట్రాటజీతో అమెరికా ఇజ్రాయెల్కు వణుకు పుడుతోంది. అవును, క్వాలిటీ అండ్ డిస్ట్రక్షన్ మీద ఇప్పుడు ఇరాన్ ఫోకస్ చేస్తుంది. సంచలన ప్రకటన చేశారు ఇరాన్ కమాండర్ మజీద్ మౌజానీ. 10,000 కాదు, ఇప్పటికే దానికి పైగా మాట్లాడుకున్న సందర్భంలో చాలా వార్ హెడ్స్ని ప్రయోగించింది, చాలా డ్రోన్స్ని ప్రయోగించింది, మిజైల్స్ని ప్రయోగించింది, బెలిస్టిక్ మిజైల్స్ని ప్రయోగించింది, హైపర్సోనిక్ మిజైల్స్ అంటే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్, సబ్సోనిక్ని ప్రయోగించింది. ఇలా అనేకమైన మిజైల్స్ని ప్రయోగించింది. కానీ ఇప్పుడు ప్రయోగించబోతోంది చాలా క్యాలిక్యులేటెడ్గా, తక్కువ ఖర్చుతో అండ్ బెలిస్టిక్ మిజైల్స్ లాగా కాకుండా ల్యాండ్ క్రూయిజ్ మిసైల్ లాగా రెడీ చేయబోతోంది. ఏంటది మాట్లాడుకోబోతున్నాం. 10,000 కిలోల బాంబులను, అంటే 10,000 కిలోల పేరుడు పదార్థాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న ఆ బాంబులను, ఆ మిజైల్స్ని ప్రయోగించబోతోంది ఇప్పుడు ఇరాన్. ఇప్పటి వరకు తక్కువ ఖర్చు డ్రోన్లను మాత్రం వినియోగించింది. శత్రువులను ఆర్థికంగా దెబ్బతీయాలనే ప్లాన్లో ఇరాన్ ఉంది. ఇరాన్ పంపే డ్రోన్ ఖరీదు 40 లక్షలు ఉంటే ఆ డ్రోన్ని కూల్చేందుకు ఇజ్రాయెల్ కావచ్చు, లేకపోతే అమెరికా కావచ్చు, పోనీ ఇజ్రాయెల్కి సంబంధించి ఐరన్ డోమ్ అయినా, లేకపోతే యారో అయినా, డేవిడ్ స్లింగ్ అయినా, లేకపోతే అమెరికా పేట్రియాట్ అయినా, ఏదైనా కూడా కొన్ని కోట్లు ఖర్చు పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిజైల్ తీసుకుందాం, అవి రిలీజ్ చేసేది. ఆ మిజైల్ ఖరీదు అంటే ఫర్ సపోజ్ ఐరన్ డోమ్ అనుకుందాం. ఐరన్ డోమ్ నుంచి అటు నుంచి వచ్చి ఒక మిజైల్ ఇది వెళ్ళి పట్టి అక్కడ పేల్చేయాలంటే ఒక మిజైల్ కాస్ట్ 25 crores నుంచి 100 crores, అంటే 25 crores అనుకుందాం ఒకటి. అలా ఎన్ని మిజైల్స్ ప్రయోగిస్తే ఎంత ఖర్చు అవుతుంది అంటే ఒక 40 లక్షల డ్రోన్ని పేల్చాలంటే 25 కోట్లు. దాదాపుగా మాట్లాడుకుంటే డబుల్ కాదు, ట్రిపుల్ కాదు, ఒక 20 రెట్లు అనుకోవచ్చు ఎక్స్ట్రాగా ఒక సందర్భంలో. కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ హియర్ ఎట్ అగైన్. ఇరాన్ దగ్గర అత్యంత ప్రమాదకరమైన మిజైల్స్ ఉన్నాయనేది వినిపిస్తున్నమాట. ఈ కోవకు చెందింది సౌమార్ మిజైల్. దీని రేంజ్ వింటే ఉలిక్కి పడాల్సిందే. అది నేను అంటున్న మాట కాదు, ఇరాన్ అంటున్న మాట. ఏకంగా 3,000 కిలోమీటర్లు. ఖురామ్ షాహర్ రేంజ్ 2,000 కిలోమీటర్లు. శబ్దం కంటే 8 రెట్ల వేగంతో ప్రయాణించగల కెపాసిటీ ఉన్నాయంటోంది తమ దగ్గర ఉన్న మిజైల్స్లో. గాలిలోనే దిశ మార్చుకునే టెక్నాలజీ దీని సొంతం. దీనిని అడ్డుకోవడం అమెరికాకు, ఇజ్రాయెల్కు కఠినమైన సవాల్. కత్తి మీద సామి. మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఛేదించడం కష్టమే అనే మాట ఉంది. టార్గెట్ను సైతం ఈజీగా చేంజ్ చేసుకుని వెళ్ళగలదు. ఇటువంటి ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేస్తోంది ఇరాన్. ఇప్పుడు మిలిటరీ బేస్ల మీద కాకుండా అమెరికాకు సహకరిస్తున్న గల్ఫ్ దేశాల ఎకానమీపై దెబ్బ కొట్టాలని ఇరాన్ ఇప్పటికే ప్లాన్ చేసుకుంది. సో ఈ క్రమంలో అసలు ఇంటికి సౌమర్ అంటే ఏంటి, సౌమర్ మిజైల్ అంటే ఏంటి, దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా కంపారిజన్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తున్నారు, ఇదే సౌమార్ అంటే. సౌమార్ మిజైల్ గురించి మాట్లాడుకునే సందర్భం. ఆ సౌమార్కి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే 2015లో దీన్ని పరిచయం చేసింది ఇరాన్ ప్రపంచానికి. దీని పొడవు ఏకంగా 27 అడుగులు ఉంటుంది. ఫర్ సపోజ్ నా హైట్ అంటే నా నుంచి దాదాపుగా ఒక ఈజీగా ఒక 6 రెట్లు 7 రెట్లు అనుకోవచ్చు, అంత హైట్ ఉంటుంది. ఏకంగా 27 అడుగులు ఎత్తు ఉంటుంది. దీని వింగ్స్ మీరు చూస్తున్నారు కదా, ఈ రెక్కల వెడల్పు 10 అడుగులు, దాదాపుగా 10.2 అడుగులు. ఆ వింగ్ స్పాన్ గురించి మాట్లాడుకుంటే రేంజ్ ఏకంగా 3,000 కిలోమీటర్లు. ఆ మిజైల్కి సంబంధించి మీరు చూడొచ్చు. అండ్ ఈ మిజైల్ని ఎలా ప్రయోగించారు అనేది ఇప్పటివరకు ఎక్కడ సమాచారం అంటే ఎక్కడ సక్సెస్ఫుల్గా దీన్ని ట్రై చేసి ఉండొచ్చు, కానీ ఎక్కడ ప్రయోగించిన సందర్భం లేదు. అండ్ ద వెరీ ఫస్ట్ టైం దీన్ని ప్రయోగించే పరిస్థితి సిద్ధమవుతుంది నా. అండ్ దీన్ని ఎలా తీసుకొచ్చారు అండ్ ఇది ఎలా రూపాంతరం చెందింది మాట్లాడుకుంటే రష్యాకు చెందిన KH-55 మోడల్ని వీళ్ళు రీఇంజనీరింగ్ చేశారు. అంటే ఫర్ సపోజ్ నాకు ఈ పెన్ ఉంది, ఈ పెన్ని మళ్ళీ రీక్రియేట్ చేయాలి అంటే సేమ్ బ్రాండే. మీకు మనం సాధారణంగా అంటూ ఉంటాం కదా చైనా సామాన్లు అని చెప్పి, అంటే ఒక మోడల్ ఉంటుంది, దాన్ని డూప్లికేట్ తయారు చేయడం. ఆ విధంగా మాట్లాడుకోవచ్చు. రష్యాకు సంబంధించి KH-55 ఆ మిజైల్ని బేస్ చేసుకొని రివర్స్ ఇంజనీరింగ్ చేసి దీన్ని ప్రిపేర్ చేశారనేది వినిపించే మాట. అండ్ దీని గురించి మాట్లాడుతున్న సందర్భంలో ఎక్కడొచ్చింది అచ్చా రష్యాకి దోస్తీని, ఇరాన్కి రష్యాకు దోస్తీ ఉంది, బట్ ఎక్కడ స్టార్ట్ అయింది దీనికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో యుక్రెయిన్లో దొరికిన ఆ మిజైల్ని తీసుకొని, ఆ మిజైల్ శకలాలను తీసుకొని
దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఆ రివర్స్ ఇంజనీరింగ్ నుంచి పుట్టుకొచ్చింది ఈ సౌమార్. సో దీని గురించి క్లుప్తంగా మాట్లాడుకుంటే అది. సో ఇప్పుడు దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం, ఎందుకంటే వీటి కంపారిజన్ గురించి మాట్లాడుకోవాలి. క్లుప్తంగా మాట్లాడుకుంటే మాత్రం ఇదే, దీని హైట్, దీని రేంజ్ గురించి. ఇది క్రూయిజ్ మిసైల్. ఒకసారి నెక్స్ట్ గ్రాఫిక్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకు నెక్స్ట్ గ్రాఫిక్ అంటున్నానంటే, ఇదిగోండి వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్ ఏంటి, ఒక్కసారి నేను ఆ మిసైల్స్ని చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు చూడొచ్చు వాళ్ళ దగ్గర ఉన్న ఆ మిసైల్స్ని మీరు చూడొచ్చు. ఆ తర్వాత ఎస్టిమేటెడ్ రేంజ్ గురించి మాట్లాడుకుందాం. ఇదిగోండి ఇది వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్. షహాబ్ 1. దీని లెంత్ కంపారిజన్ మీరు చూడొచ్చు. ఆ లెంత్ కంపారిజన్ మనకు అర్థమైపోతుంది దీని సత్తా ఏంటనేది. సో ఇక్కడ మీరు గమనిస్తే షహాబ్ 1 దాదాపు 300 కిలోమీటర్ల రేంజ్. అండ్ రేంజెస్ గురించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏ రేంజ్ ఉంటే ఎంత, షార్ట్ రేంజ్ అంటే ఏంటి, మీడియం రేంజ్ అంటే ఏంటి, దాంతోపాటు ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుంటే లాంగ్ రేంజ్ అంటే ఏంటి. అండ్ దాదాపుగా 0 నుంచి 70 వరకు డిఫెన్స్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే దాన్ని షార్ట్ రేంజ్ అంటూ ఉంటారు. అండ్ వీటి గురించి మాట్లాడుకున్న సందర్భంలో దాదాపు 1000 కిలోమీటర్ల లోపల ఉందనుకోండి, షార్ట్ రేంజ్ మిసైల్స్ కింద మాట్లాడుకుంటుంటారు. ఇవన్నీ కూడా దాదాపుగా షార్ట్ రేంజ్ మిసైల్స్. దాదాపుగా 1000 కిలోమీటర్ల వరకు చూసుకుంటా, అంటే ఇంతవరకు ఉన్నవి. ఈ ఖద్ర్ ఉంది కదా, ఖద్ర్ 380, ఇంతవరకు చూసుకున్నప్పుడు ఇవన్నీ కూడా షార్ట్ రేంజ్ మిసైల్స్ ఇంతవరకు కూడా. ఫతే 110, దాంతోపాటు రాద్ 500, షహాబ్ 2, దాంతోపాటు ఫతే 313, ఖుద్స్ 1, దాంతోపాటు యా అలీ. ఇవన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే దీనికి ఈ సౌమర్ ఉంది కదా, దీనికి సంబంధించినవి. ఈ యా అలీ కావచ్చు, ఖుద్స్ కావచ్చు, ఫతే గురించి మాట్లాడుకుంటుంటారు, కొన్ని సందర్భాల్లో రాద్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ ఇవన్నీ కూడా దీనికి సంబంధించినవి. అండ్ ఇంకా డీటెయిల్గా మాట్లాడుకునే సందర్భంలో దీని నుంచి అడ్వాన్స్గా, అంటే సౌమార్ 2015లో కదా ఇది ప్రపంచానికి ఇరాన్ పరిచయం చేసింది. బట్ దీని అడ్వాన్స్డ్ మోడల్గా మాట్లాడుకుంటే 2 ఉన్నాయి. అందులో ఒకటి హవేసా అండ్ పావే. ఈ 2 అడ్వాన్స్డ్ అని చెప్పి, మరి దీనికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇరాన్ చాలా గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తుంది. ఏ ఇన్ఫర్మేషన్ బయటికి రానివ్వలేదు, చాలా గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తుంది. వచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మాట్లాడే ప్రయత్నం జరుగుతోంది. అండ్ ఈ ప్రయోగం గురించి మాట్లాడుకునే సందర్భంలో ఒక్కసారి రేంజెస్ గురించి మాట్లాడుకుంటే, ఇంతవరకు మీరు గమనిస్తే కనుక ఇదిగోండి షెజిల్ని ఉపయోగించి ఇక్కడ ఉంది. ఇప్పుడు రీసెంట్గా ఖుర్రమ్ షహర్ కావచ్చు, షెజిల్ కావచ్చు, ఘాజ్ర్ కావచ్చు, మరి ముఖ్యంగా మాట్లాడుకుంటే ఖుర్రమ్ షహర్ అండ్ షెజిల్ ఈ రెండింటినీ ప్రయోగించింది దాదాపు 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న, అంటే 2000 కిలోమీటర్ల అటు ఇటుగా ఇరాన్ నుంచి ఇజ్రాయెల్కి. అండ్ వాటిని టార్గెట్ చేయడానికి అక్కడున్న ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, లేకపోతే వాళ్ళ డిఫెన్స్ వ్యవస్థని, దాంతోపాటు ఎయిర్ డిఫెన్స్ సంబంధించిన సిస్టమ్స్ని డ్యామేజ్ చేయడానికి ప్రయోగించింది ఖుర్రమ్ షహర్ని, షెజిల్ని. ఇది మీరు చూడొచ్చు 2000 కిలోమీటర్లు ఇది. సో వీటిని ప్రయోగించి అక్కడ డ్యామేజ్కి పాల్పడింది. మీరు చూస్తే కొన్ని విజువల్స్ కూడా మనం చూపించే ప్రయత్నం చేస్తాం అక్కడ లైవ్లో మాట్లాడుకునే సందర్భంలో. ఈ ఖుర్రమ్ షహర్ని ఉపయోగించి అక్కడ భారీ డ్యామేజ్ చేసింది. అంటే వందలాది మిసైల్స్ని ప్రయోగించడం, ఒక్కసారి వందలాది మిసైల్స్ని ప్రయోగించి వాటిని ఆ లొకేషన్ని చేజ్ చేసి కొట్టిపారేయడం. సో బ్యాక్ ఒకసారి మళ్ళీ వెళ్ళే ప్రయత్నం చేస్తే కనుక ఇక్కడి నుంచి, సో ఈ ఖుర్రమ్ షహర్ కావచ్చు, షెజిల్ ఇంతవరకు ప్రయోగించింది ఇది. కానీ ఇప్పుడు ప్రయోగిస్తుంది సౌమార్. ఇక్కడ రేంజ్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చూడొచ్చు ఈ రేంజ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇఫ్ పాసిబుల్ ఒక్కసారి ప్రీవియస్ మ్యాప్కి వెళ్ళే ప్రయత్నం చేద్దామండి. ఓకే, సో ఈ రేంజ్ చూస్తే కనుక ఇది 2000 కిలోమీటర్స్. ఇదిగోండి, ఎందుకు నేను ప్రీవియస్ మ్యాప్ అన్నానంటే, ఇదిగోండి ఇరాన్ నుంచి ప్రయోగించాలనుకుందాం. దీని రేంజ్ ఏకంగా దాదాపుగా యూరప్ కవర్ అయిపోతుంది, కవర్ అవుతోంది. అండ్ ఇక్కడి నుంచి చూసుకుంటే మన ఇండియా, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ దాదాపుగా కవర్ అయిపోతున్నాయి. మన ఇండియా పూర్తిగా దాదాపు కవర్ అయ్యే సందర్భం ఇక్కడ. ఏంటి, చైనా అరౌండ్ ఒక 60% కవర్ అవుతోంది. దాంతోపాటు రష్యా దాని ఇంపాక్ట్లోకి వెళ్తుంది. అండ్ అలాగే పాకిస్తాన్, ఒకవేళ పాకిస్తాన్ మీద ప్రయోగిస్తే పాకిస్తాన్ పక్కడే అయిపోతుంది. సో అక్కడి నుంచి చూసుకుంటే కనుక ఇజ్రాయెల్ మీద దాడి చేసే అవకాశం ఉంది. ఎందుకంటే 3000 కిలోమీటర్ల గురించి మాట్లాడుకుంటున్న సందర్భం ఉంది కాబట్టి రేంజ్ సరిపోతుంది. అండ్ దాంతోపాటు 1500 రేంజ్ ఇది 1000 కిలోమీటర్లు, ఇది 1500 కిలోమీటర్లు. సో ఇజ్రాయెల్ చూసుకుంటే దాదాపు 1500 కిలోమీటర్ల రేంజ్లోకి వచ్చేస్తుంది. ఇంకా అక్కడి నుంచి చూసుకున్న సందర్భంలో యూరప్ కూడా దాదాపుగా కవర్ అవుతున్న ఆ సిచ్యువేషన్ మీరు చూడొచ్చు. సో దాదాపుగా ఇది 6000 కిలోమీటర్ల రేంజ్ ఇది, అండ్ ఇది 4000 కిలోమీటర్ల రేంజ్ ఇది. అండ్ దీని గురించి మాట్లాడుకునే సందర్భంలో 3000 కిలోమీటర్ల రేంజ్ వరకు కూడా దీని టెక్నాలజీ
అడ్వాన్స్మెంట్ చేయడం జరిగింది. 2015లో దీని ప్రపంచానికి పరిచయం చేసిన తర్వాత దీని లేటెస్ట్ వర్షన్స్ ఉన్నాయి. లేటెస్ట్ వర్షన్స్ అంటే కరెక్షన్స్ జరుగుతాయి కదా ఆబ్వియస్లీ. సో కాబట్టి దీని తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉంది. మరి ఇలాంటి సందర్భంలో క్వశ్చన్ రావచ్చు, ఏంటది? అమెరికాకు కావచ్చు లేకపోతే ఇజ్రాయెల్. అమెరికాకు పేట్రియాట్ లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. అంటే మరి చిన్నప్పుడు మీకు సినిమాలో చూసుంటారు. ఒకసారి నేను పేపర్స్ కింద పెట్టి ప్రయత్నం చేస్తున్నాను.